సో హలో ఎవ్రీవన్, ఈరోజైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. కంపల్సరీ వీడియో చివరి వరకు చూడండి. సో ఏంటంటే మేము గోల్డ్ తాకట్టు పెట్టుకున్నామండి ఒక ప్లేస్లో. సో అది ట్రస్టెడ్ అనుకొని వెళ్ళి పెట్టాము. ఏం జరిగిందంటే ఈ రోజుల్లో మనం గోల్డ్ ఎందుకు తీసుకుంటామండి? మన అవసరాలకు పనికొస్తుందని చెప్పేసి గోల్డ్ తీసుకుంటాం. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది గోల్డ్. సో గోల్డ్ పెట్టుకున్నామండి తాకట్టుకి. తర్వాత ఒక 1 వీక్ అవ్వంగానే తెచ్చేసుకుందామని చెప్పి వెళ్ళాము. వాళ్ళు మనీ అడుగుతున్నారు కానీ గోల్డ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదండి. సో ఇలా 1 వీక్ గడిచిపోయింది. కాల్స్ చేయడం, వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడము, మేము కాల్స్ చేయడము, వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడము, లిఫ్ట్ చేసినా రేపు ఇవ్వడము, ఎల్లుండి ఇవ్వడం అని చెప్తున్నారు. సో ఫైనల్గా ఏమైందంటే మా హస్బెండ్ షాప్కి వెళ్ళి గోల్డ్ ఇవ్వమని అడిగితే వాళ్ళు అక్కడ మాలాంటి బాధితులు ఇంక 2, 3 ఉన్నారండి. సో వాళ్ళు గోల్డ్ తీసేసుకొని ఏం చేస్తున్నారంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్కి వేరే వాళ్ళకి ఇచ్చుకొని పెట్టుకుంటున్నారు. సో ఫైనల్లీ మేము ఏం చేసామంటే మాకు అప్పుడు అర్థమైపోయింది వీళ్ళ సీన్ మొత్తం. సో మొత్తం గోల గోల చేసేసామండి అక్కడ. చేసేసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, అది చేసాము, ఇది చేసాము. అసలు ఎంతమంది బాధితులు అంటే ఆ రోజు వాళ్ళకి ఉంది టైం ఉంది కాబట్టి మాకు తెలిసింది కాబట్టి ఒకరి తర్వాత వస్తూనే ఉన్నారు బాధితులు. అస్సలు ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ ఉన్నప్పుడు దాన్ని అసలు ఎవ్వరికి ఇవ్వకండి. అసలు మీకు ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ ఫైనాన్షియల్గా మీరు చూసుకొని కానీ ఈ రోజులలో గోల్డ్కి చాలా డిమాండ్ ఉందండి. ఎలాగైనా దొంగలు మనకి అందరూ ఎలా వస్తున్నారండి. సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు వాడిని బెదిరించి స్టేషన్కి రప్పించిన తర్వాత నెక్స్ట్ డే